మనకు దుర్గం చెరువులో ఏదైతే పెద్ద విగ్రహం ఈకో ఫ్రెండ్లీది దర్శనం ఇచ్చిందో ఆ విగ్రహం కూడా అన్ననే రెడీ చేసిండు. మనకు టీవీ9 విగ్రహం వచ్చేసి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కేకే మార్ట్స్లో ఉన్నాము. కేకే మార్ట్స్ వచ్చేసి నాగోల్లో లొకేటెడ్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు ప్రత్యేకత ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ గణేశాసు. మొత్తం భాగ్యనగరం మొత్తం అతి పెద్ద విగ్రహాలు ఎక్కడైతే ఈకో ఫ్రెండ్లీవి మీరు దర్శనం ఇస్తాయో అవన్నీ వచ్చేసి కేకేఎం ఆర్ట్స్ నుంచే వెళ్ళడం జరుగుతుంది. చాలా ద్వారా బేగం బజార్ కానీ, రామ్ నగర్ కానీ, చాలా చిన్న చిన్న విలేజెస్ కానీ మనకు కేకేఎం ఆర్ట్స్ నుంచే ఆ విగ్రహాలు వెళ్ళడం జరుగుతుంది. సో అన్న ప్రత్యేకత ఏంటంటే 2012, 13, 11లో మనకు దుర్గం చెరువులో ఏదైతే పెద్ద విగ్రహం ఈకో ఫ్రెండ్లీది దర్శనం ఇచ్చిందో ఆ విగ్రహం కూడా అన్ననే రెడీ చేసిండు. మనకు టీవీ9 విగ్రహం వచ్చేసి. సో అన్నని మనం కనుక్కుందాం. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్, జై గణేష. జై గణేష. సో అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఈకో ఫ్రెండ్లీ గణేషాస్ చేయడం జరుగుతుంది? మనం కనీసం ఒక 23 ఇయర్స్ ఇంతకుముందు, ఈ సంవత్సరం నుంచి 24th ఇయర్స్ నుంచి మనం మట్టి గణపతి తయారు చేస్తున్నాం ఇక్కడ. ఓకే. మన ఇంతకుముందు బర్కత్పురలో ఉన్న, ఇప్పుడు నాగోల్లో షేడ్ వేసినాం ఈ సంవత్సరం కొత్తది. ఉప్పల్ బగాయత్లా. ఓకే. నాగోల్ సైడ్. సో మనకిప్పుడు పిఓపిలో ఏదైతే ఫినిషింగ్ వస్తుందో ఆ ఫినిషింగ్ మీరు ఇందులో ఇవ్వగలుగుతారా? ఈకో ఫ్రెండ్లీలో 100% మట్టిలా ఫినిషింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనం పిఓపిలా చేస్తాం కదా, అది ఫస్ట్ మట్టిలా తయారు చేస్తాం. చేసినాక అది మోల్డ్ తయారవుతుంది. మోల్డ్ తయారు అయినాకనే అది ఫినిషింగ్ అట్లా వస్తుంది. మన పేపర్ కొట్టినాక తర్వాత అది ఫినిషింగ్ వస్తుంది. టెన్షన్